పాడ్యమి నాడు చేస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు, ధనాభివృద్ధి. విధియ నాడు చేస్తే నవనిధులు వచ్చి పడతాయి. తృతీయ నాడు చేస్తే సంపదలు పెరుగుతాయి. చెయ్యకపోతే కుబేరుడు సంపదలు అపహరిస్తాడు. చతుర్థి నాడు చేస్తే దానివల్ల హేరంబుడు విఘ్నేశ్వరుడు సంతోషించి విఘ్నములు లేకుండా చేస్తాట. గుర్తుపెట్టుకోండి, సుస్పష్టంగా చెప్పాడు. పంచమి నాడు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. షష్ఠి నాడు చేస్తే షణ్ముఖుడు సంతోషిస్తాడు, కుమారస్వామి సంతోషిస్తాడు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. అదే సప్తమి నాడు చేస్తే ఆదిత్యుడు సంతోషిస్తాడు, సూర్యభగవానుడు సంతోషిస్తాడు. దానివల్ల రోగం పోతుంది, శరీరం ఆరోగ్యవంతమవుతుంది. అష్టమి నాడు గనక దాన్ని చేసినట్టయితే అటువంటి వాడికి మృత్యుంజయుడైన శంకరుని యొక్క కటాక్షం కలుగుతుంది. అష్ట సిద్ధులు లభిస్తాయి, ఐశ్వర్యాలు లభిస్తాయి, అష్ట కష్టాలు తొలగిపోతాయి. ఇక నవమి నాడు చేసినట్టయితే దుర్గాదేవి భగవతి శాంభవి సంతోషిస్తుంది. ఆవిడ అనుగ్రహిస్తే ఎప్పుడూ మహాశక్తి కలుగుతుంది, తాను అనుకున్న పనులు చేయగలుగుతాడు. దశమి నాడు చేస్తే చంద్రుడు సంతోషిస్తాడు, ధనధాన్య సంపత్తి పెరుగుతుంది. ఏకాదశి నాడు పితృతర్పణాలు ఇస్తే దానివల్ల రుద్రుడు అనుగ్రహిస్తాడు. రుద్రానుగ్రహం వల్ల అకాల మరణాలు తొలగిపోతాయి, కుటుంబంలో నిరంతరం సుఖం ఉంటుంది, శత్రువులు నాశనం అయిపోతారు. శత్రు నాశనానికి ఏకాదశి నాడు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఇక ద్వాదశి నాడు చేస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కృష్ణుడి రూపంలో ఇంట్లో. ఇక త్రయోదశి నాడు చేస్తే మహాబలవంతులైన శత్రువులంతా నాశనం అయిపోతారు. అన్నిటికీ మించి త్రయోదశి నాడు పితృతర్పణాలు ఇచ్చినటువంటి వాళ్ళకి నపుంసకత్వం పోతుందిట పురుషులకి. స్త్రీలలో గర్భకోశం బాగుపడుతుంది. అందువల్ల వంశాభివృద్ధి కలగాలి, వాళ్ళ అబ్బాయి నపుంసకుడు కాకూడదు, అమ్మాయి గర్భ సంబంధమైన రోగాలు తొలగించుకోవాలనుకుంటే త్రయోదశి నాడు పూర్వకాలంలో ఈ భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి పితృతర్పణాలు ఇప్పించేవారు. దానివల్ల కామదేవుడు మన్మధుడు కూడా వాళ్ళని అనుగ్రహిస్తాడు. వాళ్ళు శారీరక సుఖాలు పొందుతారు, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇక చతుర్దశి నాడు చేస్తే శివజ్ఞానం కలుగుతుంది, సాయుధ్యం పొందుతారు, కొన్ని వేల మహాపాపాలు దొంగతనాల పాపాలు పోతాయి. ఇక ఒకటేంటంటే చాలా చెప్పుకొచ్చాడు, ఇన్ని పాపాలు పోతాయి. పరమాత్ముడు మోక్షం పొందడానికి కలిసిన జ్ఞానం కూడా ఇచ్చేస్తాడు. ఇక అమావాస్య నాడు చేస్తే ఆ వంశంలో అకాల మరణములు పొరపాటును కూడా ఉండవు, పితృదేవతా కటాక్షం కలుగుతుంది, శివకేశవులు ఇద్దరూ అనుగ్రహిస్తారు, బ్రహ్మ కూడా అనుగ్రహిస్తాడు.